నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుతున్నారు. పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో మంత్రి అల్లోల. ఆత్మస్థైర్యంతో అతివలు అన్ని రంగాల్లో రాణించాలి. 2K రన్లో జిల్లా కలెక్టర్ ఎస్పీల వెల్లడి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి. రాష్ట్ర వైద్య శాఖ నోడధికారి ప్రభావతి. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఎద్దగడ్డ అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మంగళవారం ముదోల్ నియోజకవర్గ పార్లమెంటరీ సన్నాహక సమావేశాన్ని కుబీర్, ముదోల్, బాసర్ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 4.5 అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచి నెంబర్ 1గా ఉందన్నారు. సీఎం కేసీఆర్ తలపెడుతున్న చారిత్రాత్మకమైనటువంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశానికి తలమానికంగా మారిందన్నారు. పార్లమెంటరీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. 2 ఎంపీ సీట్లతో ప్రత్యేక తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ 16 ఎంపీ సీట్లతో కేంద్రంలో ప్రధాన భూమిక పోషిస్తారన్నారు. దేశంలో కాంగ్రెస్ బీజేపీ పాలనతో ప్రజలు విసుగు చెందారని, ఈ ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారన్నారు. కాంగ్రెస్ బీజీ ఎంపీ అభ్యర్థులు రాథోడ్ రమేష్, సోయం బాపురావు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఘోరంగా ఓడిపోయారని, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని ఎంపీ అభ్యర్థుల బరిలోకి దింపారని విమర్శించారు. వారిద్దరు ఇప్పుడు చెల్లని రూపాయలు ఎద్దేవా చేశారు. వివాద రైతుడుగా సౌమ్యుడిగా పేరున్న నగేష్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం ఖాయమని, 4 లక్షల మెజార్టీతో గెలిపించుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పంట సాగులో ఎరువుల కోసం రైతులు ఎవరికీ చేచాపకుండా ఉండేలా ప్రతి ఎకరానికి ఏడాదికి 8,000 ఇస్తున్నామని, రాను రోజుల్లో ప్రతి ఎకరానికి 10,000 ఇవ్వనున్నట్టు తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు జీవన భరోసాను కల్పిస్తూ పింఛన్లు అందిస్తున్నామన్నారు. ఎటువంటి ప్రణాళికలు, సంక్షేమ పథకాలు చేపడితే అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారనే ఆలోచన చేపట్టే ప్రజావసరాల దృష్ట్యా పథకాలను ప్రవేశపెడుతున్నా అన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గుండెకు హత్తుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి నగేష్, మూదుల ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నిర్మల్ జిల్లా టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ విఠలరావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వల్లకొండ సత్యనారాయణ గౌడ్, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ నల్లా వెంకటరామరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అనిల్ కుమార్, దేవేంద్ర యాదవ్, పాకాల రామచందర్ తదితరులున్నారు. షీ టీమ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్మల్ పట్టణం ఎన్టీఆర్ మైదానంలో 2K రన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి, జిల్లా ఎస్పీ శశిధర్రాజు హాజరైనారు. ఈ సందర్భంగా కలెక్టర్ 2K రన్ను జెండా ప్రారంభించారు. ఎన్టీఆర్ మైదానం నుండి మంచిరాజ్ చౌక్ వరకు తిరిగి ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. డిఆర్డిఓ గారు వెంకటేశ్వర్లు గారు,
దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లాశ్రీ గారు కూర్చున్నారు. అందరికీ పయనిస్తున్నారు. ముఖ్యంగా పోలీసు డివిజన్గా ఉన్నటువంటి గొప్పది కార్యక్రమం. చాలా మంది చాలా మంచి పిల్లలు గుడ్ చప్పలు కొట్టండి. మరి విన్నారు కదా, నేటి సమాజంలో స్త్రీలపై ఎన్నో పీడ లాంటివి అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి ప్రపంచ స్థాయిలో. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి వెళ్ళాలని చెప్పడమే షీ టీమ్. పోలీసు శాఖ చాలా గొప్ప పని చేస్తుంది. గట్టిగా చప్పలు కొట్టాలి. చాలా అభినందనీయము. మీరందరూ కూడా పాల్గొని మేడం గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలానే జిల్లా ఎస్పీ గారు కూడా ఆశీర్వాదం గారు కోరుతున్నాం. శశిధర్ రాజు గారు ఆశీర్వాదం గారు కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ మేడం ప్రశాంతి మేడం, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు శశిధర్ రాజు సారు, జిల్లా అడిషనల్ ఎస్పీ గారు దక్షిణామూర్తి సార్, एसपी గారికి అందరికీ ఉపస్థితి. सूखे में सुलाती है और मेरा राजा मेरा सोना कहकर हमें बुलाती है. అండ్ ఓటింగ్ రైట్స్ ఎవరికి? ఫర్ గుడ్ లీడర్ ఎథికల్ ఓటింగ్కి వెళ్ళాలి మీరు. లాట్ ఆఫ్ పీపుల్ ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో సాల్వాతో సన్మానిస్తారు. దానికి మీరందరూ మద్దతుగా గట్టి రన్ చేయాలా, పార్టిసిపేట్ చేయాలి. అందరు రెడీ ఉన్నారా? రావద్దు ఫస్ట్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మహిళా దినోత్సవం ఇంత గొప్పగా నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని, స్త్రీ పురుషులకు బ్యాలెన్స్ ఉండాలన్నారు. అప్పుడే అందరికీ సమానంగా ఉద్యోగాలు వస్తాయని, బాగా చదువుకోవాలని, పక్కన ఉన్నటువంటి విద్యార్థులు కూడా చదువుకోవాలని ప్రోత్సహించాలని ఆమె కోరారు. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే టెన్షన్ ఉండేదని, ఇప్పుడు ఆడపిల్ల పుడితే 10 కొడుకులతో సమానమన్నారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలన్నారు. మహిళలకు పోలీస్ శాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు, మహిళల రక్షణకు పోలీసు చేపట్టిన కార్యక్రమం వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ అదనపు ఎస్పీ దక్షిణమూర్తి, డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎంఏ కరీం, సిఎల్ జాన్ దివాకర్, శ్రీనివాసరెడ్డి, రమేష్ బాబు, ఆర్ఐ వెంకట్, సిటీఎం ఎస్ఐ అంజమ్మ, ఎస్ఐలు, విద్యార్థులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు పెట్టినటువంటి ప్రోగ్రామ్ చాలా బాగుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి అభినందనలు. పెద్ద ఎత్తున యంగ్ గర్ల్స్ హ్యావ్ కమ్. వెరీ నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ. సో ఈసారి అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవంకి ఒక థీమ్ ఉంది. ఆ థీమ్ ఏంటంటే బ్యాలెన్స్ ఈజ్ బెటర్. దాని యొక్క అర్థం ఏంటంటే ఇప్పుడు మనకు ప్రతి రంగంలో కూడా మహిళలు వెనకపడిపోయి ఉన్నారు. మీకు తెలుసు కదండి. ఇప్పుడు లిటరసీ రేట్ చూస్తే మన నిర్మల్ జిల్లాలో 47% మాత్రమే. అంటే మీకు దగ్గర 50% మందికి చదువు కూడా రాదు. అదేవిధంగా మీరు జాబ్స్లో చూస్తే కానీ జనరల్లీ మహిళలు వెనకపడిపోయి ఉన్నారు. హయ్యర్ లెవెల్ మేనేజీరియల్ జాబ్స్ అన్నీ చూస్తే 3% వరకే మీకు విమెన్ ఉన్నారు. అదేవిధంగా అగ్రికల్చర్ ఫీల్డ్లో చూస్తే మీకు 80% ఆడ మహిళలందరూ ఈ కూలి పనులు చేస్తుంటారు. కానీ ఓనర్షిప్ వచ్చేటప్పటికి, అంటే ఆ భూములు ఎవరికైనా చూసేటప్పటికి మహిళలకు ఉంది 3% వరకే భూముల ఓనర్షిప్ ఉంది. సో ఆ విధంగా మహిళలు వెనకపడిపోయి ఉన్నారు. సో అటువంటిది ఉండద్దు, బ్యాలెన్స్ ఉండాలి. పురుషులకి స్త్రీలకి బోత్ ద జెండర్స్కి బ్యాలెన్స్ ఉండాలని చెప్పి ఆ యొక్క థీమ్ ఇవ్వడం జరిగింది. సో అటువంటి బ్యాలెన్స్ తీసుకురావాలంటే మీలాంటి వాళ్ళందరూ ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు. మీరందరూ ముందుకు వచ్చి, నేను ఇంతకుముందు కూడా చెప్పారు, బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండాలి మీరందరూ. ఈ వాయిస్తోని మీరు 2 కిలోమీటర్స్ రన్ చేయడానికి ఫిట్ ఉన్నారు అనుకుంటున్నాను నేను. రైట్. సో ఇప్పటి నుండి షీ టీమ్ అనేది మీ వెనకాల ఉంది. ఎల్లప్పుడూ మీకు సపోర్ట్ చేయడానికి షీ టీమ్, పోలీస్ షీ టీమ్స్ అనేవి మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరైనా మిమ్మల్ని సతాయించినా, లేకుంటే రోడ్ మీద పోతుంటే ఎవరైనా కామెంట్ చేసినా మీరు ఈజీగా 100 నెంబర్ అయితే ఈజీ, అందరికీ తెలుసు కదా. 100 నెంబర్కి డయల్ చేసినట్టయితే మీరు కాల్ చేసినటువంటి ఎవరీ 5th మినిట్లో మీ దగ్గరికి ఒక టీం వస్తుంది. 5 నిమిషాలలో ఖచ్చితంగా వస్తుంది టీం. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మీరు ట్రయల్ రన్ కాల్స్ కొట్టినా కానీ ఖచ్చితంగా 5 to 10 మినిట్స్లో, రూరల్ పోలీస్ స్టేషన్స్ అయితే 5 to 10 మినిట్స్, టౌన్ అయితే 5 మినిట్స్లో ఖచ్చితంగా రీచ్ అవుతారు. అక్కడ ఏదో ఒక వెహికల్ వస్తుంది మీకు. కాబట్టి మీరు అందరూ కూడా పోలీసుని యూజ్ చేసుకోండి ఏమి ఇబ్బంది వచ్చినా. అదేవిధంగా యూజ్ చేసుకోవడమే కాదు, ఈ రోజు నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా పోలీసే. ఎవ్వరు కూడా ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆదేశానుసారము షీ టీమ్స్ను మనము హైదరాబాద్లో మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకోవడము, ఆ తర్వాత అంచెలంచెలుగా షీ టీమ్స్ను కార్యక్రమాలు హైదరాబాద్కే పరిమితం కాకుండా
ప్రతి జిల్లాలో కూడా షీ టీమ్స్ను ఏర్పాటు చేసుకొని వాటి కార్యక్రమాలని జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా విస్తృతంగా విస్తరించి షీ టీమ్స్ అనేది ఇతర రాష్ట్రాలకే ఆదర్శంగా మన తెలంగాణ రాష్ట్రం నిలవడం జరిగింది. షీ టీమ్స్కు ఎన్నో నేషనల్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. షీ టీమ్స్ మహిళల యొక్క రక్షణ, మహిళల యొక్క భద్రత, మహిళల యొక్క చట్టాల గురించి అవేర్నెస్ తీసుకురావడము, తర్వాత వాళ్ళలో కాన్ఫిడెన్స్ను బిల్డింగ్, కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడము, ఈ కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేపట్టి రాష్ట్రంలోనే మనం ఆదర్శంగా, మన రాష్ట్రము దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవ సంఖ్యలను పెంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అధికారి డాక్టర్ ప్రభావతి జిల్లా వైద్యులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రసూతాసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య, రోగులకు అందుతున్న సౌకర్యాలు, సిబ్బంది కొరత, ఆసుపత్రిలో మంచాల పరిస్థితి తదితర అంశాలపై పరిశీలించారు. లక్ష్మణ్ చంద్ర, వెల్మల్ ముఖవరం, సారంగపూర్, ముచ్చి దగ్గర మీద కాకపోతే అన్ని పిఎస్సీలకే వస్తాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని పిఎస్సీల్లో ప్రసవాలను ప్రారంభించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పిఎస్సీ వైద్యులు గర్భిణీలకు జిల్లాసుపత్రికి తరలించాలని సూచించారు. ప్రసూత ఆసుపత్రిలో నెలవారీ పరీక్ష వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వం గర్భిణీలకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలు చేయాల్సిందన్నారు. జిల్లా వైద్యాధికారి జలపత్ నాయక్, ప్రసూత ఆసుపత్రి వైద్యులు రజని, వైద్యులు శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. మత్స్య కార్మికులందరూ కూడా బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మత్స్యశాఖ అధికారి దేవేంద్ర అన్నారు. మంగళవారం మత్స్యశాఖ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం కింద మత్స్య కార్మికులకు ఈ బీమా అమలు చేస్తుందన్నారు. మత్స్యకారులు సాధారణంగా మరిస్తే 6 లక్షల రూపాయల బీమా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షలు చెల్లిస్తుందన్నారు. 18 నుండి 50 సంవత్సరాల వారందరూ కూడా అర్హులేనన్నారు. మత్స్య కార్మికులు గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు పుస్తకం, నామినీ వివరాలు శాఖా కార్యాలయంలో అందించారన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన సెంట్రల్ గవర్నమెంట్, మన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అది 18 నుంచి 50 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే మన సొసైటీ మెంబర్లు ఉన్నారో వాళ్ళు 1 జూన్ 2019 నుంచి వాళ్ళకు వర్తించారు. ఏదైతే దాని గురించి మేము సొసైటీకి మన వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు సభ్యత్వం, తర్వాత బ్యాంక్ అకౌంట్, వాళ్ళ యొక్క నామిని భార్య అయితే భార్య, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు తీసుకొని మన కంప్యూటర్లో పొందుపరచడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలియ వరకు నార్మల్గా ఎవరైతే చనిపోతారో సంఘ సభ్యత్వం వాళ్ళకి 2 లక్షలు ఇన్సూరెన్స్ నుంచి వస్తుంది. ఆ అమౌంట్ కూడా ఆల్రెడీ వచ్చి ఇప్పుడు మన దగ్గర సంస్థ కూడా బడ్జెట్ వచ్చి ఉన్నది. కాబట్టి ఇది మన జిల్లాలో, మన నిర్మల్ జిల్లాలో సమస్త మత్స్యకారులు ఎవరైతే సభ్యత్వం పొంది ఉన్నారో వాళ్ళ యొక్క డేటా మన సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకు కోఆపరేట్ చేసి జిరాక్స్ ప్రతి జిరాక్స్ కాపీలను ఇచ్చి వాళ్ళు మాకు కోఆపరేట్ చేయాలని మూలంగా తెలియజేయడం జరుగుతుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెడెం నగర్ విజయం ఖాయమైందని, ఇక మెజార్టీ మిగిలిందని రాష్ట్ర మంత్రి అల్లూరి ఎందుగడ్డ అన్నారు. అల్లూరు నివాస భవన్లో ఎంపీ అభ్యర్థి జి నగేష్ మంగళవారం మంత్రి లీలాందరెడ్డిని కలుసుకున్నారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి కారు గుర్తుకు ఓటు వేసి పార్లమెంట్లో టీఆర్ఎస్ సత్తా చాటుకోవడానికి కృషి చేయాలన్నారు. 2014 నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో జిల్లాను అన్ని రంగాలు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రాధాన్యత పెరిగినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వెంకటరామరెడ్డి, ధర్మాజి రాజేందర్, శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సుభాష్ రావు, ఆకోజ్ కిషన్, చిలకరమణ, బిల్లి రామ్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్మల్ నియోజకవర్గ ఈవీఎంలు భద్రపరిచారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 11 ఎన్నికలు జరగనుండగా అధికారులు ఈవీఎం, వీవీప్యాట్లను అన్ని నియోజకవర్గాలకు పంపిణీ చేయడం ఉండడంతో మంగళవారం ఎన్టీఆర్ స్టేడియంలో వాటిని భద్రపరిచారు. పోలీసుల భద్రత నడుమ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్ ఆర్డీఓ ప్రసూనాంబ ఆధ్వర్యంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి కావాల్సిన వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు.
మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని సెర్ఫ్ సీఈఓ పౌనాబాసు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అన్ని జిల్లాల్లో మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బ్యాంకు రుణాలు, స్త్రీ రుణాలు అందించాలని కోరారు. గ్రామాల్లో మహిళా సంఘాల్లో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకోనున్నారు. మహిళలు ఆత్మశైర్యంతో పెంపొందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. మహిళా సంఘాల ద్వారా సమైక్య సంఘాలు ఏర్పాటు చేస్తే కుడి పరిశ్రమలు పెంపొందించుకోవాలని, వ్యవసాయ కమిటీలు ఏర్పాటు చేసి పాడి పరిశ్రమ అభివృద్ధి చేసుకోనున్నారు. డిఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లాధికారులు పాల్గొన్నారు. మంగళవారం హరిహర క్షేత్రం మల్లనగుట్టలో గణపతి సుబ్రహ్మణ్య స్వాములకు ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ, మురళీధరెడ్డి సౌజన్యంతో ఆలయ గురుస్వామి పిఎన్ మూర్తి, ఆలయ కోశాధికారి వేణుగోపాల్, శంకర్ ఆరాధనలో ఉదయం నుండే పసుపుతో పంచామృతో అభిషేకించి నూతన వస్త్రాలతో అలంకరించారు. తనంతరం గుమ్మిడాల పద్మా శ్రీనివాస్ దంపతులు అన్నదాతలు వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు పరిసర గ్రామాల నుండి వందలాది భక్తులు, గురుస్వాములు రాము, శ్రావణ్, గంగాధర్, సతీష్ రెడ్డి, ఆకాష్ రెడ్డి, అయ్యప్ప స్వాములు దేవేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, లక్కాడ్ రాజేశ్వర రెడ్డి, గుడిసె రాజేందర్, సదాశివ శర్మ, సంతోష్ శర్మ, రామచంద్ర త్రిపాఠి, సంజీవ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం నిర్మల్ నియోజకవర్గంలో ఆయా మండలాల్లో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నారని, దీనికి మంత్రి అల్లు ఎందుకంటే హాజరుకున్నారని నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెల 11 పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కార్యకర్తలను, పార్టీ నాయకులను సమాయత్తం చేసేందుకు బుధవారం దివ్యాగార్డెన్లో పార్టీ సమావేశం నిర్వహిస్తున్నట్లు మండల పార్టీ కన్వీనర్ ముత్తంరెడ్డి, సోన్ మండల పార్టీ కన్వీనర్ మొయినుద్దీన్ తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించే సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. బీడీ కార్మికులకు వేతనాలు పెంచాలని ఐఎఫ్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజన్న తెలిపారు. మంగళవారం బీడీ కార్మికులకు జీవనభృతి, పెన్షన్ 6,000 పెంచాలని కోరుతూ సోఫీనగర్ దేశా బీడీ కంపెనీలు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల మంది బీడీ కార్మికులు ఈ బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నందున కార్మికులను ఆదేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నారు. కార్మికులు చేతి నిండా పని కల్పించి బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాయకులు బక్కన్న, గంగామణి, రాజేందర్, గంగాధర్, పోచెట్టి, కిషన్, గఫూర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండలంలోని ప్యారమూర్, బీరవెల్లి గ్రామాల్లో మొక్కలు పెంచుతున్న క్షేత్రాన్ని మంగళవారం ఏపీడో సుధీర్ పరిశీలించారు. మొక్కలకు రోజు 3 సార్లు నీరు అందించి మొక్కల్ని కాపాడుకోవాలన్నారు. కలుపు మొక్కలు తీసివేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగాధర్, ఏపీఓ జయదేవ్, టీఏ పోచెట్టి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుతున్నారు. పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో మంత్రి అల్లోల. ఆత్మస్థైర్యంతో అతివలు అన్ని రంగాల్లో రాణించాలి. 2K రన్లో జిల్లా కలెక్టర్ ఎస్పీల వెల్లడి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి. రాష్ట్ర వైద్య శాఖ నోడధికారి ప్రభావతి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.